హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట. అయితే ఈ వ్లాగ్లో వచ్చేసి నేను జస్ట్ మీకు ప్రోడక్ట్స్ చూపించడము, ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి అనేది చూపించడమే కాకుండా దీని గురించి, ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనే దాని గురించి కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. అయితే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది మనకి 1938లోనే స్టార్ట్ అయింది. 2024లో వచ్చేసి మనకు ఇది 83rd ఎడిషన్ అనమాట. ప్రతి ఇయర్ ఇది జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు హెల్డ్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఇలా నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఎక్కడ కూడా మనకు వరల్డ్లో ఏ మూలన కూడా కనబడదు. వన్ అండ్ ఓన్లీ ఎగ్జిబిషన్ అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి. ఈ ఎగ్జిబిషన్ 23 acres ఆఫ్ ల్యాండ్లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ మనం చూసేదంతా నాంపల్లి ఎగ్జిబిషన్ లోపల కాదు, ఇది బయటే అనమాట. ఫుట్పాత్ మీద ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ, టాయ్స్ కానీ, ఇలా హ్యాండ్మేడ్ రాజస్థానీ టైప్ ఆఫ్ ఆ డిజైన్లో ఉన్న బ్యాగ్స్ కానీ, ఇలాంటి చాలా రకాల ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలాంటి జ్యువెలరీస్ అయితే లోపల మనకి కనిపించినా ఇన్ని వెరైటీస్ అసలు లేవన్నమాట. చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా లోపల ఎక్కువ ఉంటాయి కంపేర్ చేస్తే. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి, రాజస్థాన్ నుండి, గుజరాత్ నుండి, అలా మన ఇండియాలో మూలల నుండి చాలా మటుకు హ్యాండ్మేడ్ ఐటమ్స్ కానీ అలాంటి ఐటమ్స్ అనేవి వచ్చి ఇక్కడ ఈ 46 day పీరియడ్లో ఖచ్చితంగా సెల్ చేస్తారనమాట. ఇక్కడ మనకి ఏవైతే బ్యాగ్స్ కనిపిస్తున్నాయో ఇవి జైపూర్లో నుండి వచ్చాయంట. అంటే ఆ టైప్ ఆఫ్ డిజైన్ అక్కడ చేసి వాళ్ళు ఇక్కడ ఈ 46 days పీరియడ్లో ఇక్కడికి వచ్చి సెల్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఇక్కడికి వచ్చి పెట్టారనమాట. ఇది కంప్లీట్గా రాజస్థానీ, జైపూర్ ఆ డిజైన్లో ఉన్నాయన్నమాట మొత్తం. నేను ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి ప్రైస్ అయితే కనుక్కోలేదు, బట్ వీడియోస్ అయితే అందరికీ క్లియర్గా కనపడాలి అన్న ఇంటెన్షన్ తోటి నేను ఖచ్చితంగా వీడియో తీశాను. చాలా మటుకు కొంతమంది అలో చేశారు వీడియో తీయడం, బట్ కొంతమంది అలో చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అత్తర్ అన్నమాట. మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి రీచ్ అయింది మెట్రో అనమాట. ఎందుకంటే మామూలుగానే మనకు ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఉంటుంది అండ్ ఇప్పుడు ఎగ్జిబిషన్ టైం కాబట్టి ఇంకా చాలా ఉంటుందని చెప్పి వెహికల్ మీద కష్టం అవుతుందని మేమైతే మెట్రోలోనే వచ్చాము. ఇక్కడ చూస్తున్న టాప్ అండ్ బాటమ్ వచ్చేసి 450 రూపీస్ అంట. ఇంకా తను పట్టుకున్న ఆ చున్నీ కూడా చాలా బాగుంది, అది కూడా 450 అంట. అది ప్లెయిన్ డ్రెస్కి, వైట్ డ్రెస్కి లేదా ప్లెయిన్గా బ్లాక్ డ్రెస్కి ఇలా అయితే చాలా సెట్ అవుతుంది అసలు. అండ్ ఇవే ప్రోడక్ట్స్ వచ్చేసి లోపల అడిగితే ఖచ్చితంగా 600 మీదే ఉన్నాయి కానీ తక్కువగా లేవు. ఈ జ్యువెలరీ అయితే 120 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి. నేను పట్టుకున్న ఈ జుమ్కాస్ వచ్చేసి 120 రూపీస్ అంట. 80 రూపీస్కి ఇస్తావంటే 100 రూపీస్కి ఇస్తానని చెప్పింది. తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి అసలు ప్రోడక్ట్స్ అయితే. ఇక్కడ ప్రతి ఒక్క డిజైన్లో ఉంది అసలు వీళ్ళ దగ్గర. బట్ ఇలాంటి ఐటమ్స్ అయితే లోపల అసలు లేవు, బయటే ఉన్నాయి ఇవన్నీ. అయితే ఇక్కడ ఓవరాల్గా 75 CCTVs ఉన్నాయంట. అండ్ మనకి ఇక్కడ పోలీస్ది సిబ్బంది కూడా చాలా ఎక్కువగా ఉంది. హై అలర్ట్ తోటి ఉన్నారనమాట ప్రతి ఒక్కరు.
షిఫ్ట్స్ పరంగా ఇక్కడ పోలీస్ వాళ్ళు వర్క్ చేస్తారంట. ఎక్కడ చూసినా మనకి అడుగడుగునా ఒక కానిస్టేబుల్ అయితే కనబడుతున్నారు విత్ పెద్ద స్టిక్‌తో. మనకి మైక్‌లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారనమాట. జేబు దొంగలతో జాగ్రత్త, లేదా ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటే జాగ్రత్త అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి, చాలా రష్‌గా ఉంటుంది కాబట్టి మనవి ఐటమ్స్ అనేవి కొన్ని పోవడం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొరికి కాకపోయినా ఇంకొకరికైనా అలా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని కంపల్సరీగా మైక్‌లో అయితే కంటిన్యూగా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ పోలీస్‌ది అయితే అసలు చాలా బాగుందన్నమాట. అడుగడుగున కాపలా కాస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఇక్కడ నేను చూపించే ఈ స్లింగ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అంట. ఇక్కడ ఉన్నాయన్నీ 250 రూపీస్ అనే చెప్పాడు. ఈ ప్యాటర్న్లో అయితే బాగుంది. 200కి కూడా ఇస్తా అని చెప్పాడు అట్ లాస్ట్ అడిగితే. ప్రతి డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ జుమ్కాస్ ఉన్నాయన్నమాట. జుమ్కాస్, స్టడ్స్, హ్యాంగింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అనమాట. స్లింగ్ బ్యాగ్స్తో పాటు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అంట. మేము వచ్చేసి ఈ స్లింగ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాము. ఇక్కడ ఉన్న ఈ క్లిప్స్ వచ్చేసి కాస్ట్ 60 రూపీస్ అంట. ఇక్కడ ఏది తీసుకున్నా 60 రూపీస్ అని చెప్పారు. చూడ్డానికి చాలా బాగున్నాయి, వర్త్ అనిపించింది. ఇవన్నీ వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. వీటికి పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి. 350 రూపీస్ ఈచ్ అంట. క్లాత్ అయితే చాలా బాగుంది. అయితే నేను ఇక్కడ వాయిస్ ఇవ్వలేని వీడియోస్ వచ్చేసి మ్యూజిక్ యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి భయమేసి నేను మోస్ట్లీ మ్యూజిక్ యాడ్ చేశాను.
ఇక్కడ చూసారు కదా, ఈ కప్స్ వచ్చేసి ఒక్క సెట్ 600 అంట. 6 కప్స్ వస్తాయంట, కానీ చాలా బాగున్నాయి అసలు అవి. ఇది వచ్చేసి 180 రూపీస్ సెట్ అని చెప్తున్నారు. నాకు ఎందుకో చార్మినార్ సైడ్ అక్కడ సైడ్ అయితే ఇవి ఇంకా తక్కువగా ఉండేవి అనిపించింది. సో ఇక్కడ వరకు వీడియో వచ్చేసి కంప్లీట్గా ఎగ్జిబిషన్ బయట అన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపల వీడియోస్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న మూల మూల నుండి మనుషులు వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రాంతంలో ఉండే స్పెషల్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపీస్ ఈచ్ అని చెప్పాడు. ఎగ్జిబిషన్లో ఇలా ఒక ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది. దానికి టికెట్స్ ఉంటాయన్నమాట. అమౌంట్ పే చేసి మనం ట్రైన్లో కూడా గ్రౌండ్లో అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం మనం చూసి వెళ్ళిపోవచ్చు అన్నమాట.
మోస్ట్‌లీ ఇక్కడ అసలు మన ఆడవాళ్ళకే చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. చిన్న పిల్లలకు ఇంకా జెంట్స్‌కి కూడా ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువ. వెరైటీ ఆఫ్ క్లాత్స్ కానీ, వెరైటీ ఆఫ్ జ్యువెల్లరీ కానీ ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి ఈ స్టాల్‌లో కంప్లీట్‌గా హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇలా పాట్లీస్ కూడా ఉన్నాయి. రాజస్థాన్, జైపూర్ లాంటి క్లాత్స్‌తో కూడా ఇవి ఇలా స్టిచ్ చేయించి పెట్టారన్నమాట. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక స్టాల్‌లో కంప్లీట్‌గా చిన్న పిల్లలవి. దాంట్లో గర్ల్స్‌వి చాలా వెరైటీ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా అనిపించాయి.
ఇక్కడ రకరకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చికెన్ కర్ కుర్తీస్ కానీ, చికెన్ కర్ మెటీరియల్స్ కానీ, డ్రెస్సెస్ కానీ చాలా స్పెషల్ అనమాట. ఒకప్పుడు మనకి ఎక్కడ అవైలబుల్గా ఉండేది కాదంట. ఎగ్జిబిషన్లో పర్టికులర్గా ఆ చికెన్ కర్ క్లాత్ కోసం వచ్చి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారంట. అండ్ ఇప్పుడు కూడా చాలామంది ఈ చికెన్ కర్ వెరైటీ కుర్తీస్ లేదా డ్రెస్ మెటీరియల్స్ కోసం వచ్చి పర్టికులర్గా కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి డ్రెస్సే నేను చార్మినార్లో కొన్నానమాట 2 years కిందట. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డిజైన్ ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 550. బట్ నాకు ఇక్కడ చూసిన క్లాత్ అయితే చాలా పల్సగా అనిపించింది. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి 1000 రూపీస్ అంట. కొన్ని వర్త్ అనిపిస్తున్నాయి, కొన్ని వర్త్ అనిపించట్లేదు. అండ్ వీటన్నిటికీ లైనింగ్ క్లాత్ కూడా లోపల ఉందంట దానికి తగ్గట్టుగానే. ఇక్కడ పిల్లలకు కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి టాయ్స్లో. బట్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ చెప్పారు అనిపించింది. అదే మేము వెళ్ళేటప్పుడు బయట కొన్నామన్నమాట. దాంట్లో సగానికి సగం రేట్ చెప్పారు బయట. ఇక్కడ వచ్చేసి అంత కాస్ట్ చెప్తున్నారు. ఇది అత్తర్ స్టాల్ అన్నమాట. చిన్నగానే ఉంది కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గోబీది కానీ, చికెన్ది కానీ కొన్ని మసాలా ప్యాకెట్స్ అనేవి పెట్టారనమాట. ఫ్రీ టేస్ట్ అని చెప్పి అక్కడ చేసి చాలా పెట్టారు. టేస్ట్ చూసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. 60 రూపీస్కి ఒక్క ప్యాకెట్ అంట గోబీది. 100 రూపీస్కి 2 ఇస్తారంట. బట్ నేనైతే టేస్ట్ చేసేసి బయటకు వచ్చేసాను.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పింక్ డ్రెస్ చాలా బాగుందని చెప్పి నేను కాస్ట్ అడిగాను. 2000 రూపీస్ అంట. సో చాలాసేపు తర్వాత తిరిగి తిందాము అని చెప్పి కూర్చున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్కి ఒక్క ప్లేట్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ అండ్ ఒక్క ప్లేట్ చికెన్ రైస్ అనమాట. అండ్ ఒక్క వాటర్ బాటిల్, దానికి మాకు 400 అయింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్గా ఫన్ సెషన్ అనమాట. చిన్నపిల్లల కోసం కానీ పెద్దవాళ్ళ కోసం కానీ ఇక్కడ కార్ జోన్స్ లాంటివి, షూటింగ్స్ లాంటివి ఏర్పాటు చేసి పెట్టారు. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ స్టాల్. కంప్లీట్గా ఫైబర్ క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఇది పింగాణివి అనుకున్నాను, బట్ కాదు, ఫైబర్తో ఉంది. ఇది చూడ్డానికైతే బాగున్నాయి. వెరైటీ ఆఫ్ సర్వింగ్ ప్లేట్స్ కానీ, సర్వింగ్ బౌల్స్, చిన్న చిన్న కప్స్, స్పూన్స్, ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది నేను జ్యువెలరీ బాక్స్ ఏమో అనుకున్నాను, కానీ టిష్యూ బాక్స్ అంట, కార్లో పెట్టుకుంటారు కదా దానికి. అండ్ పక్కన వచ్చేసి ఇదంతా వుడ్ కలెక్షన్. చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ కూడా అంత చెప్తున్నారు, చాలా ఎక్కువ చెప్తున్నారు.
ఇంకా ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక టీ తాగేసి కాసేపు అయ్యాక వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. బయటకు వచ్చి చూస్తే బయట కూడా ఇలా రకరకాల బెడ్ లైట్స్తో, బెడ్ ల్యాంప్స్తో చాలామంది ఇలా సేల్ చేస్తూ ఉన్నారు. సో చూసారు కదా ఈరోజు వ్లాగ్ నాంపల్లి ఎగ్జిబిషన్. ఈ వీడియో తీయడం అయితే ఎంతో ఈజీ, కానీ ఎడిట్ చేయడానికైతే నాకు చాలా టైం పట్టింది. చాలామంది నాంపల్లి ఎగ్జిబిషన్కి రావాలనుకుంటారు కానీ ఏదో ఒక రీజన్ తోటి బ్యాక్ అయిపోతారు. సో వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా వీడియో అనుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.